నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని, కేసీఆర్ను పొలిమేరలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరలు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది? చంద్రశేఖరరావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. వాడు రామారావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గు ఉండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని. ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే. ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినామో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు, మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు. మరి వెనకటేమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, వీళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను దగా చేయడం, ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ. ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండే ఇంకా ఏం తక్కువైంది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినామా లేదా? యాక్చువల్ గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినేవి, గవే 5000 పడ్డాయి. నువ్వైతే 15000 ఇవ్వాలి కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు, కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు, బతుకమ్మ పండుగకు అక్కజెల్లెలు చీరలు కోల్పోయినరు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయినరు, బీసీ బంధు కోల్పోయినరు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు. గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతున్నావు. దాన్ని సగం కోసినావు, ఆ సగం కూడా చక్కగా వేయలేదు. ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు? పోయిన తారీ 2 లక్షలు పోతే ఒక చెరువులు ఈ తాప 1 లక్షనే పోసిందంటే కాలం కాలేదట. కాలం కాలేదా? సారీ, నీకు వయబుద్ధి కాలేదా? కాలం కాలేదా?
ఏ ఊరు? ఇసరంపల్లి. ఏం చెరువు? పోషమ్మ కుట్టలో పోయినసారి 60,000 పోతే ఈసారి 25,000 పోసిరట. అది నిండలేదు అయింది. మస్తు మతడు దుక్కిందా? గట్లున్నది కథ. రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా పని చేస్తే కలవట్టు గంటనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత? 10 15 8 to 10 బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే వ్యక్తమయ్యాయి రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినావు.